ఇక లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని ప్రెస్ నోట్లో టీటీడీ పేర్కొంది. లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ప్రతిరోజు లక్షలాదిగా లడ్డూలు తయారు చేస్తారని వెల్లడించింది. సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందని దేవస్థానం తన ప్రకటనలో తెలిపింది. కింద పడినే మెయిన్ అన్నావు. చూసినా అసలు అది చూస్తేనే గలీజ్. నా పేరు పవన్. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుమల కొండ మీద గుట్కా దొరుకుతుంటే పడిపోతుంది గలీజ్, దాంట్లోనే పెట్టి పడేసినట్టు. ఇది మొత్తం అదే. అంత పగడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని, దీనిని భక్తులు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే పొగాకు ఉంది తిరుమల తిరుపతి లడ్డూలో అంటూ కూడా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి టీటీడీ దేవస్థానం కూడా స్పందించింది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? ప్రసన్న, ఒక 4 రోజుల క్రితము ఏదైతే టీటీడీ తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ లభ్యమైనట్లు ట్రోల్ అయింది. ఈ వీడియో ఖమ్మం జిల్లాకు సంబంధించిన దొంతు లక్ష్మీదేవి అనే ఆమె తిరుమలకు వచ్చిన సందర్భంగా తిరుమల నుంచి తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిన సందర్భంలో లడ్డూలు పంచుతుండగా ఇది బయటపడినట్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో పాటు సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. ఎక్కడ ప్రతి లోపలికి వెళ్లే ప్రతి పోటు కార్మికుడిని పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపుతారు, అదేవిధంగా బయటికి పంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా అందులోకి గుట్కా ప్యాకెట్లు వస్తుందంటూ వారు అంటున్నారు. దీనికి సంబంధించి టీటీడీ సమాచార శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి అవాస్తవాలను స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో ప్రచారం చేయడం తప్పంటూ ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మొత్తం మీద అయితే టీటీడీ అధికారులు దీని మీద విచారణకు ఆదేశించిన తర్వాతనే 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో అటు సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన ఇటు విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా ఎక్కడ తప్పు జరిగిందన్న విషయంలో సమాచారం మొత్తం అటు బూందీ పోటు వద్ద నుంచి కానీ ఇటు లడ్డూ పోటు ఏదైతే లడ్డూ ముద్ద చేస్తున్న సమయంలోనే ఈ విధంగా ఒకవేళ పడి ఉండాలి. అంటే లడ్డూ ఆలయం లోపలే తయారవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది లోపలికి ఎలాంటి నిషిద్ధ వస్తువులు తీసుకెళ్లరు. కాబట్టి ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ టీటీడీ కొట్టివేసింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. For more videos like this, subscribe Big TV channel.